సో ఫ్రెండ్స్, మేజర్ సవాల్ ఏంటంటే మనకి లాస్ ఎప్పుడు తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఎవరికి కూడాను, ప్రతి ఒక్కరికి కూడాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ కెనరా బ్యాంక్ అనేది మనకి వర్కౌట్ కాలేదు. మనం కెనరా బ్యాంక్లో బులిష్లో ఉన్నాం. కెనరా బ్యాంక్ స్టాక్ గురించి డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. అయితే దీంట్లో ఏంటంటే 15% అనేది మనం ఎగ్జిట్ అనేది తీసుకున్నాం. గుర్తుపెట్టుకోండి, 15%లో ఎగ్జిట్ అనేది తీసుకున్నాం. సో ఫ్రెండ్స్, ఇది ప్రాఫిట్ ఇచ్చింది, లాస్ ఇచ్చింది, బట్ విత్ ఇన్ ద రేంజ్ ఏంటంటే 15% అనేది మనం పెట్టుకున్నాం అన్నప్పుడు 10 to 15% అనేది పెట్టుకోవచ్చు. సో బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే 15% అంటే చాలా ఎక్కువ కదా ఫ్రెండ్స్. మనకి సపోజ్ 1 lakh ఉందనుకోండి, 1 lakhలో 15% అంటే 15,000 రూపాయలు, ఓకేనా. సో బట్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏదైతే మనం అనుకుంటున్నామో ఈ యొక్క పర్సంటేజ్ అనేది టోటల్ క్యాపిటల్ మీద కాదు, గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా ఫ్రెండ్స్. టోటల్ క్యాపిటల్ మీద కానే కాదు. సో టోటల్ క్యాపిటల్ ఏంటంటే స్ప్లిట్ చేసుకోవాలి, లైక్ 4 parts లేకపోతే 5 parts, ఓకే. సో టోటల్ క్యాపిటల్ మీద ఏంటంటే మనం మ్యాక్స్ 2 to 5% మాత్రమే రిస్క్ తీసుకోగలం ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇక్కడ టోటల్ క్యాపిటల్ని మనం కెనరా బ్యాంక్ కావచ్చు, ఇంకొక స్టాక్ కావచ్చు, ఇంకో స్టాక్ కావచ్చు, దాంట్లో ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయదు. మనం పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఒక్కొక్క దాంట్లో ఏంటంటే కొంత సమ్ ఎక్స్ అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేసుకునే పద్ధతి అనేది ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఫ్రెండ్స్, మనకి దేర్ ఈజ్ నో 100% గ్యారంటీ, రైట్. 100% గ్యారంటీ ఉందనుకోండి, మనం దాంట్లోనే ఇన్వెస్ట్ చేసుకుంటాం. ఈవెన్ నో బడీ నోస్ అనమాట. ఎంత ఎనాలిసిస్ చేసినా, ఎంత ఎక్స్పర్ట్ అయినా సరే మార్కెట్లో టుమారో ఈజ్ క్వశ్చన్ మార్క్, ఓకే. సో దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మొన్నాక వేరే ఎక్స్పర్ట్ ఉన్నాడు, హీఈస్ గుడ్ ఎట్ ట్రేడింగ్ అనమాట, సెల్లింగ్ చేస్తూ హీఈస్ మేకింగ్ హ్యూజ్ మనీ. వాళ్ళ యొక్క కాన్సెప్ట్ కూడా టెలిగ్రామ్లో షేర్ చేశాను, లెర్నింగ్ పర్పస్ అనమాట. సో ఒకవేళ ఎవరికైనా నాకు 100% తెలుసు అనుకుంటే వాళ్ళు కాల్స్ పుట్స్ 2 అమ్మరు ఫ్రెండ్స్, ఓకేనా. మార్కెట్లో ఎంత ఎక్స్పర్ట్ అయినా సరే వాళ్ళకి తెలుసు అనుకుంటే కాల్ పుట్ ఎందుకు అమ్ముతారు? ఇప్పుడు మార్కెట్ అప్ సైడ్ అనుకోండి, పుట్ అమ్ముతారు. లేదు అనుకుంటే కాలే బై చేస్తారు కదా. ఇన్ ద సేమ్ వే ఇట్స్ ఏ ప్రాబబిలిటీ గేమ్ అనమాట. మనం ఎప్పుడైతే దీన్ని అండర్స్టాండ్ చేసుకోగలుగుతామో దెన్ ఏంటంటే వెరీ క్లోజ్ టు ద మార్కెట్స్ నేచర్, ఓకే. ఫైన్. ఏంటంటే మనం ఇక్కడ 14% అనేది మనం డిప్లాయ్ చేసిన క్యాపిటల్. ఇక్కడ మనం డిప్లాయ్ చేసిన క్యాపిటల్లో 15% అనేది రిస్క్ తీసుకుంటున్నాం, ఓకే. వీఆర్ నాట్ డిప్లాయింగ్ ఎవ్రీథింగ్ ఆన్ సింగిల్ స్టాక్ ఆర్ సింగిల్ ట్రేడ్, ఓకే. అలా జరగకుండా చూసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో బిఫోర్ ఏంటంటే ఈ విధంగా ఉంది. మనం 11:51కి ఏంటంటే దీంట్లో ఇనిషియేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. దాని యొక్క రీజన్ అనేది షేర్ చేస్తాను. అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చేసరికి మనకి ఎగ్జిట్ ప్రైస్ అనేది లేదు. ఎగ్జిట్ ప్రైస్ తీసుకునే టయానికి మనకి ఏంటంటే 9.95 ఉంది. దాని తర్వాత అగైన్ 9.8 కూడా రావడం అనేది జరిగింది. సో ఎందుకు ఇదంటే బ్యాంక్ నిఫ్టీ అనేది స్లిప్ అవుతుంది ఫ్రెండ్స్. 44,000 మార్క్ అనేది డ్రాప్ అయింది కాబట్టి బ్యాంక్స్లో కొద్దిగా ప్రెషర్ అనేది కనిపిస్తుంది. అండ్ మోరోవర్ ఏంటంటే ఫెడ్ రేటు హైక్ ఎఫెక్ట్ అనేది ఇండైరెక్ట్గా కొంత ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. లెట్స్ సీ సెకండ్ హాఫ్లో మేబీ బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా కూడా పైకి వెళ్ళొచ్చు. బట్ ఎనీహౌ ఏంటంటే ఒక ఇంపార్టెంట్ సైకలాజికల్ లెవెల్ అనేది రౌండ్ నెంబర్ అనేది 44,000 బ్రేక్ డౌన్ జరిగింది కాబట్టి ఇట్స్ బెటర్ టు కీప్ ద స్టాప్ లాస్ ఆర్ ఎల్స్ ఇఫ్ యూ ఆర్ ఎట్ స్టాప్ లాస్ లెవెల్ యూ కెన్ ఎగ్జిట్ అనమాట, ఓకే ఫ్రెండ్స్. ఒకసారి చార్ట్ అనేది పుల్అప్ చేస్తాను. సో లెర్నింగ్ పర్పస్ వై వీ హ్యావ్ టేకెన్ ద ట్రేడ్ అనేది షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ కెనరా బ్యాంక్ అండ్ మోరోవర్ ఏంటంటే వీక్లీ టైం ఫ్రేమ్లో మనం దీన్ని అనలైజ్ చేద్దాం. దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ రన్నింగ్ స్టాక్, ఓకే ఫ్రెండ్స్. దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ రన్నింగ్ స్టాక్ అనమాట వీక్లీ టైం ఫ్రేమ్లో. ఒకసారి మంత్లీ పెడదాం. ఇంకా పొటెన్షియల్ ఉంది ఫ్రెండ్స్, దెర్ ఈజ్ నో డౌట్ అందులో, ఓకే. దిస్ ఈస్ మంత్లీ పివోట్ పాయింట్స్, రెసిస్టెన్స్ లెవెల్స్. సో నేనైతే 383 ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఓకే. బట్ ఇట్ టేక్స్ టైం అనమాట. మనకేంటంటే మొమెంటం అనేది ఆగిపోయింది ప్రస్తుతం, ఓకే. బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా ప్రెషర్లో ఉంది, బట్ బుల్లిష్ స్టాక్ ఇది. మనం ఎగ్జిట్ అవుతున్నాం ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇట్ డజంట్ మీన్ ఏంటంటే వీక్ అని కాదు. మనకి కావాల్సిన టార్గెట్ వస్తుందో రాదో అన్న దాంట్లో ఎగ్జిట్ అనేది తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. యా, వెరాజ్ ఫ్రెండ్స్ మనకి వీక్లీ టైం ఫ్రేమ్లో ప్రీవియస్గా ఈ లెవెల్స్ అనేది కరెక్ట్గా మార్క్ చేస్తున్నాను చూడండి. ఈ యొక్క లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఇది వచ్చేసరికి ఫ్రెండ్స్ ప్రీవియస్ స్ట్రక్చరల్గా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్. మనకి ఏమైందంటే ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ ఉంది, అక్కడ నుంచి కూడా మనకి స్ట్రాంగ్గా కిందకి వెళ్ళటం, బోటం అనేది క్రియేట్ అయింది. అక్కడ నుంచి మనకి పిఎస్యూ బ్యాంక్ కావచ్చు, బ్యాంకింగ్ సెక్టర్ కావచ్చు, కొద్దిగా రెజ్యూమ్ అయింది అప్ ట్రెండ్ అనేది, హైయర్ హైస్ క్రియేట్ చేసుకుంటూ వస్తుంది ఫ్రెండ్స్.
ఓకే, ఎప్పుడైతే ఈ రెసిస్టెన్స్ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిందో మనం తీసుకుంది 8న, ఐ థింక్ 8న 11:51కి తీసుకోవడం అనేది జరిగింది. అంటే ఆల్మోస్ట్ 12 o'clock ఫ్రెండ్స్. ఓకేనా, ఇది డైలీ టైం ఫ్రేమ్లో ఉన్నాం. సో ఒక్కసారి 1 hour టైం ఫ్రేమ్ కన్వర్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. సో దట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మార్కెట్ ఒక స్ట్రాంగ్ కన్సోలిడేషన్ నుంచి బయటకు వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ద కన్సోలిడేషన్, బయటకు వస్తుంది అండ్ రీటెస్ట్ చేసింది. యాక్చువల్గా కొంచెం లేట్ ఎంట్రీ ఇది. సో ఈ పాయింట్ దగ్గర మనం ఎంట్రీ తీసుకున్నాం ఫ్రెండ్స్, బేస్డ్ ఆన్ ద అది ఫ్లాగ్ అనుకోవచ్చు, ట్రయాంగిల్ అనుకోవచ్చు. ఓకే, ఈ లెవెల్ దగ్గర అది మనకేంటంటే ఒక డబుల్ బాటమ్ అనేది క్రియేట్ చేసింది రీటెస్ట్ లెవెల్స్లో, ఈ రీటెస్ట్ లెవెల్స్. ఓకే, ఐ హోప్ ఈ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకున్నాం 8న. ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకున్న దాని తర్వాత మనకి 323 నుంచి ఒక 7 points వెళ్ళింది, బట్ డీప్గా కరెక్షన్ కూడా అయింది ఫ్రెండ్స్. ఓకేనా, దాని తర్వాత మళ్ళీ పైకి వెళ్ళింది. సో అదే చెప్పింది, ప్రాఫిట్ ఇచ్చింది, లాస్ ఇచ్చింది, బట్ ఏంటంటే మార్కెట్ ఈ యొక్క లెవెల్స్లో రిజెక్షన్ అనేది కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఏంటంటే కొద్దిగా బ్యాంక్ నిఫ్టీ వీక్గా ఉంది కాబట్టి కొద్దిగా కాషియస్గా దీన్ని అనేది మనం అవాయిడ్ చేస్తున్నాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, మన యొక్క ట్రేడు ఇక్కడ 15 minutes టైం ఫ్రేమ్లో ఇక్కడ ఉంది, ఇక్కడ. ఓకే, ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది. సో సింపుల్ ట్రెండ్ లైన్ అనేది నేను యూస్ చేశాను అనమాట. యాక్చువల్గా ఈ స్వింగ్ కింద క్లోజింగ్ ఇస్తే ఎగ్జిట్ అనేది ప్లాన్ చేసుకున్నాం. ఓకే, ప్లానింగ్ కూడా ఉంది, బట్ ఏంటంటే ఇప్పుడు మనం ఎగ్జిట్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే రౌండ్ నెంబర్ దగ్గర కింద బ్యాంక్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంది కదా, దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే ఎగ్జిట్ అనేది తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, సో దిస్ ఈజ్ అవర్ ఎంట్రీ పాయింట్. అండ్ ప్రస్తుతానికైతే మనకి చూడండి, మన ఎంట్రీ పాయింట్ పైకి ఉన్నప్పటికి కూడా మనకేంటంటే ఇంకా లాస్ అనేది చూపిస్తుంది. రీజన్ ఏంటంటే ఫ్రెండ్స్, థీటా డికే అనేది ఉంటుంది ఆప్షన్స్లో. సో ఇంకొంచెం కన్సోలిడేషన్ జరిగితే మనకి లాస్ అనేది ఇంకొంచెం పెరిగే అవకాశం ఉంది. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే ప్లానింగ్ కూడా ఎగ్జిట్ ప్లాన్ అనేది కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఏంటంటే కంప్లీట్గా డిప్లాయ్ చేసిన క్యాపిటల్ మీద మాత్రమే 10 to 15% రిస్క్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, అలా అని మన దగ్గర 1,00,000 2,00,000 ఉంటే తీసుకెళ్ళి మనం ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ అయితే పలానా ఎక్స్ కంపెనీలో పెట్టడం అనేది కరెక్ట్ కాదు. దాన్ని మనం ఏంటంటే స్ప్లిట్ చేసుకోవాలి, స్మాల్ క్వాంటిటీతో, అవసరమైతే ఈక్విటీతో అయినా మనం బ్యాక్ టెస్ట్ అనేది చేసుకోవచ్చు. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే దిస్ రీజన్ ఫ్రెండ్స్ ట్రేడ్ వెనుక. ఓకే, మన వీడియోస్ అనేవి మీకు లెర్నింగ్కి ఉపయోగపడుతున్నాయి అనుకుంటే మీ యొక్క సపోర్ట్ని లైక్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.